హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. మెయిన్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్గా కూడా రన్ అవుతుంది. ప్రధానంగా మెగా ఫ్యామిలీకి మరియు అల్లు ఫ్యామిలీకి మధ్య ఉన్నటువంటి వివాదాలు నిజమేనంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు, కొంతమంది కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ట్విట్టర్లో సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్ వార్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ఈ సంఘటనకు సంబంధించి స్పెషల్గా మనతో విశ్లేషించడానికి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ చిల్లగట్ట శ్రీకాంత్ కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే రామ్. సార్, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి సార్. దాంతోపాటు ఫ్యాన్స్లో కూడా చాలా వరకు డౌట్స్ ఉన్నాయి సార్. సో దీన్ని మీరు ఖచ్చితంగా విశ్లేషించాల్సిందే. అసలు ఏంటి సార్, ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకున్నాము? అంటే 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. 30 సంవత్సరాల వెనక్కి నేను ఎందుకన్నానంటే, ఈవేళ మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో చూస్తుంటే నా మటుకు నాకు చాలా ఆవేదన కలిగింది. ఎందుకు ఆవేదన కలిగింది అంటే, ఒక ఏమీ తెలియనటువంటి ఒక కొత్త తరం, తర్వాత నిజానిజాలు ఏమాత్రం నిర్ధారించుకోనటువంటి ఒక తరం, వేలం వెర్రిగా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఊహాగానాలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా ఆవేదన కలుగుతుంది. ఎందుకు 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి నేను అన్నానంటే, 2024లో మనం ఉన్నాము. 1994 ఆగస్టు 22. ఈ 1994 ఆగస్టు 22 ఏంటంటే చిరంజీవి గారి జన్మదిన మహోత్సవం, అన్నపూర్ణ స్టూడియోస్, బిగ్ బాస్ సినిమా ప్రారంభోత్సవం. ఈ బిగ్ బాస్ సినిమా ప్రారంభోత్సవం విజయబాబు నాయుడు గారు దర్శక నిర్మాత. ఆ సినిమాకి, బిగ్ బాస్కి గ్యాంగ్ లీడర్ లాంటి ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్ట్ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ తీస్తున్నారు కాబట్టి చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్ కూడా కనీ విని ఎరుగని స్థాయిలో ఆయన ప్లాన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరినీ కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి ఆయన ఆహ్వానించారు విజయబాబు నాయుడు గారు. ఆ రోజు పరిస్థితి ఏంటంటే, అసలు ఒక అభిమాన జన సముద్రం అంటే ఇలా ఉంటుందా అనిపించేటటువంటి పరిస్థితి. అంతమంది అభిమానులు ఆ రోజు అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చారు. చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. బిగ్ బాస్ ప్రారంభోత్సవం కనీ వినేరుగని విధంగా జరిగింది. ఆ రోజు నాకు గుర్తున్నంతలో కె కళ్యాణ్ కుమార్ ఆ రోజు అక్కడ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, వారు అసలు పేరు అదే కదా, కె కళ్యాణ్ కుమార్. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అభిమానుల్ని చూసి, అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే, ఆయన సినిమాటోగ్రాఫర్ కావాలనుకుంటున్నారు. సినిమాటోగ్రఫీకి సంబంధించి కావాల్సినటువంటి నాలెడ్జ్ ఆయన పెంచుకున్నారు. అప్పటికి సినిమా మాధ్యమం మీద నాలెడ్జ్ పెంచుకున్నారు. వరల్డ్ సినిమాని చూశారు. బ్రూస్లీని ఇన్స్పిరేషన్గా తీసుకుని మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకోవటం జరిగింది. అప్పటికే ఆ దిశగా వారు ప్రయాణం చేస్తున్నారు. కానీ ఆ రోజు ఆయన మదిలో మెదిలిన ఆలోచన ఏంటంటే, హీరో కావాలని. తర్వాత మీకు చాలాసార్లు చాలా ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తూ వచ్చింది ఏంటంటే, నేను అనవసరంగా సినిమా హీరో అయ్యాను, ఎందుకు హీరో అయ్యానని చాలాసార్లు అనుకున్నాను. ఎప్పటికప్పుడు హీరోగా ఈ బాధ్యతల నుంచి నేను వైదొలగాలనుకుంటున్నాను అని చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. సార్, ఒక చిన్న డౌట్. సురేఖ గారు అక్కడికే వస్తున్నా. ఆయన హీరో కావాలనుకున్న తర్వాత తన ఆలోచనని ఎవరితో పంచుకోవాలి, ఎవరికి చెప్పాలి? చిరంజీవి గారికి చెప్పలేరు, అరవింద్ గారితో అంత సాన్నిహిత్యం లేదు. ఎందుకంటే చిరంజీవి గారు, అరవింద్ గారు, చిరంజీవి గారి సినిమాల ప్లానింగ్, చిరంజీవి గారు ఏ నిర్మాతతో సినిమా చేయాలి, ఈ నిర్మాతకి క్యాల్షీట్లు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక నిర్మాత లైన్లో ఉంటే ఆయన క్యాల్షీట్లు ఎట్లా అడ్జస్ట్ చేయాలి, ఏ డైరెక్టర్తో చిరంజీవి గారు చేయాలి, ఏ కథని లైన్లో పెట్టాలి, ఏ హీరోయిన్ చిరంజీవి గారు పక్కన చేసి, ఇట్లాంటి ఇన్ని విషయాలతో అరవింద్ గారు ఎప్పుడు ప్యాక్ అయిపోయి ఉండేవారు. ఈ విషయం నాకు తెలిసి, నేను ఇది నా అంచనా మాత్రమే, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట ఈ విషయాన్ని నాగబాబు గారికి తెలియజేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. నాగబాబు గారు ఎప్పుడో ఒక సందర్భంలో నాతోనే ప్రస్తావించారు. మొట్టమొదట తను హీరో కావాలనుకుంటున్న విషయం నాకే చెప్పాడు. నాకు చెప్పిన తర్వాత నేను కళ్యాణ్ బాబు ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత, ఆ తర్వాత చిరంజీవి గారి దగ్గరికి ప్రపోజల్ వెళ్ళింది. ఆ ప్రపోజల్ వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్నటువంటి సురేఖ గారు అందరికంటే ఎక్కువ ఆనందపడింది. సురేఖ గారు, ఎందుకంటే సురేఖ గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక మరిదిగా కాకుండా ఒక కొడుకుగా పెంచారు, ఒక పెద్ద కొడుకుగా పెంచారు. ఆవిడ పెద్ద కొడుకుగా భావించారు. మొన్న మనం చూసాం ఆవిడ ఇచ్చినటువంటి గిఫ్ట్లు కావచ్చు, అవన్నీ ఆ విజువల్స్ అన్నీ ఎంత వైరల్ అయ్యాయో మనకు తెలుసు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధం అన్నమాట. ఆవిడ ఎక్కువ సంతోషించి ఆవిడ అరవింద్ గారి దగ్గరికి ప్రపోజల్ తీసుకెళ్ళారు, అన్నయ్య గారి దగ్గరికి.
తీసుకెళ్ళి ఎలాగైనా సరే నా మరిదిని హీరో చేయాలి, హీరోకి ఇంట్రడ్యూస్ చేయాలి అన్న తర్వాత అప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడికి పంపించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, అప్పటికి ఇంకా పవన్ అనేది పవన శబ్దం లేదు ఆయన పేరులో, కళ్యాణ్ బాబుని ఎక్కడికి పంపించాలి అని ఆలోచించి కళ్యాణ్ బాబుని సత్యానంద్ గారి దగ్గరికి పంపించారు. వైజాగ్ సత్యానంద్ గారు ట్రైన్ చేసినటువంటి మొట్టమొదటి సినీ కథానాయకుడు ఎవరు అంటే కళ్యాణ్ గారు. అక్కడి నుంచి వాళ్ళకి ఆయన 253 మంది నటీనటులను తయారు చేశారు. వాళ్ళలో ఎక్కువ మంది హీరోలు ఉన్నారు, వాళ్ళలో ప్రభాస్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మొదలుకొని ప్రభాస్ వరకు కూడా ఆయనే శిక్షణ ఇచ్చారు సత్యానంద్ గారు. ఇక్కడ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి దాదాపు 6 నెలల పాటు అక్కడ ఆయన తర్ఫీద్ అయి వచ్చిన తర్వాత ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, డియర్ ఫ్యాన్స్ అండ్ జన సైనిక్స్ అండ్ ఆల్సో సో మెనీ పీపుల్, సోషల్ మీడియా పీపుల్కి నేను తెలియజేస్తున్నది ఏంటంటే, దయచేసి అందరూ వినండి. 1 to 1 కళ్యాణ్ గారు ఎదురుగుండా ఒకరు కూర్చుని ఉన్నారు. దాదాపు గంట సేపు కళ్యాణ్ గారు ఒక ఏకపాత్రాభినయంలాగా 6 నెలల పాటు తను ఏదైతే తర్ఫీదు తీసుకుని వచ్చాడో దానికి సంబంధించినటువంటి అన్నీ ప్రదర్శించాడు. అభినయం కావచ్చు, వాచకం కావచ్చు, ఆంగికం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ 1 to 1 ఎవరంటే కళ్యాణ్ గారు, అల్లు అరవింద్ గారు ఇద్దరే గంట సేపు అనమాట. అల్లు అరవింద్ గారి ముందు ఒక గంట సేపు కళ్యాణ్ గారు ఒక ఏకపాత్రాభినయంలాగా పెర్ఫామ్ చేశాడు. రకరకాల క్యారెక్టర్స్, రకరకాల మేనరిజమ్స్, రకరకాల మాడ్యులేషన్స్. మీకు బాగా గుర్తుంటే తూర్పు యాస అంటారు, ఉత్తరాంధ్ర జానపదాలు, ఉత్తరాంధ్ర భాష పవన్ కళ్యాణ్ గారికి పట్టుబట్టింది ఆ వైజాగ్లో ఉన్నప్పుడే. అవే మనకు తమ్ముడు ఆ సినిమాలన్నింటిలో కూడా ఆయన ప్రవేశపెట్టారు, జానపదాలు పాడారు. మీకు గుర్తుందా? మీకు అవన్నీ అక్కడ ఖుషీలో కూడా ఒక పాట పాడారు ఆయన, గుర్తుందా మీకు? ఆలీను ఈయన తాగేసినటువంటి ఒక సీన్ ఉంటుంది, బయ్యే బంగారీ రావడం. ఇవన్నీ కూడా ఆయన అక్కడ వంట పట్టించుకుని వచ్చినటువంటివే. ఇవన్నీ పెర్ఫామ్ చేసిన తర్వాత అందరికంటే అరవింద్ గారికి ఎక్కువ నమ్మకం కలిగింది కళ్యాణ్ గారి మీద. ఎందుకంటే ఒక గొప్ప హీరోని మనం ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నామని చెప్పి అప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద ఈవి సత్యనారాయణ గారిని దర్శకుడిగా ఎంపిక చేసుకుని మన ఖయామత్ సే ఖయామత్ తక్ ఆ ఇన్స్పిరేషన్తో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నిర్మించడం జరిగింది. అట్లా పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకం అల్లు అరవింద్ గారు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో కళ్యాణ్ గారిని పరిచయం చేశారు. ఈ పరిచయం చేసిన చిత్రం ఇది, పరిచయ చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను మీకు. ఒక 15 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం, యునైటెడ్ ఏపీ అప్పుడు ఒక వాల్ పోస్టర్ వేశారు మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. అరవింద్ గారు ఒక ఇటుకల గోడ బ్యాక్గ్రౌండ్లో కళ్యాణ్ గారు నించుని ఉంటారు. ఎవరి అబ్బాయి క్వశ్చన్ మార్క్ అనమాట. ఓ 15 రోజుల తర్వాత ఇంకో వాల్ పోస్టర్, ఈ అబ్బాయే మన కళ్యాణ్, అవును అని చెప్పి మళ్ళీ ఒక వాల్ పోస్టర్. ఇంత వెరైటీగా అల్లు అరవింద్ గారు పరిచయం చేసినటువంటి హీరో కళ్యాణ్ గారు. ఆ తర్వాత ఆ సినిమాలో చేసినటువంటి విన్యాసాలు ఏవైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా టైర్ చక్రాల కింద, కారు టైర్ల కింద ఆయన ఆ చేతులు పెట్టినటువంటిది ఉంది. దాని గురించి విమర్శలు వచ్చినాయి. సినిమా విడుదలైంది, సినిమా 10 weeks ఆడింది సినిమా అన్ని కేంద్రాల్లో. విమర్శలు వచ్చినాయి, విమర్శలు వెల్లువెత్తిన తర్వాత కళ్యాణ్ గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అంటే అది డూప్ అని, లేకపోతే అది ఏదో చేస్తుంటారు, కారు టైర్లలో గాలి తీసేసి ఆ టైర్లు ఎక్కించుంటారని, ఆ బండలు తన చెస్ట్ మీద బండలు పగలగొట్టుకున్నాడు. వీటి మీద విమర్శలు చాలామంది ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ చేస్తారు కదా, ఇతర హీరోల ఫ్యాన్స్ చేస్తారు కదా, సహజంగా జరిగేటటువంటి విషయం. చేసిన తర్వాత సినిమా నేను ఎందుకు చెప్పాను, 94లో మొదలుపెట్టా. 1994, 95, 95లో ప్రారంభమైంది సినిమా. ఆ సినిమా ప్రారంభమైన ప్రారంభోత్సవం రోజున చిరంజీవి గారు ఒక విషయం చెప్పారు. యుద్ధరంగంలోకి దూకిన తర్వాత కత్తి పట్టుకొని తనను తాను కాపాడుకోవాల్సింది, ఆ యుద్ధం చేయాల్సింది ఆ సైనికుడే తప్ప సేనానాయకుడు కాదు అన్నాడు. అంటే తనను సేనానాయకుడిగా చెప్పారు చిరంజీవి గారు. వన్స్ నువ్వు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత హిమ్సెల్ఫ్ నిన్ను నువ్వే ప్రూవ్ చేసుకోవాలి తప్ప నేను నిన్ను వచ్చి కాపాడను, నిన్ను నువ్వే ప్రూవ్ చేసుకోవాలని చిరంజీవి గారు చెప్పారు ఆ రోజు. 96 అక్టోబర్లో సినిమా విడుదలైంది. 96 చిరంజీవి గారు నటించిన ఏ సినిమా విడుదల కాలే. చిరంజీవి గారు గ్యాప్ తీసుకున్నారు. 95లో 2 సినిమాలు వరుసగా ఫ్లాప్లు అవుతూ వస్తున్నాయి. మధ్యలో ఒక అల్లుడా మజాక ఒకటి బ్రహ్మాండంగా ఆడింది తప్ప తర్వాత మిగతా సినిమాలన్నీ ఏది బిగ్ బాసు, ఎస్పి పరశురాము, ఇట్లా
ఈ సినిమా అంత రిక్షా ఓడు ఇవన్నీ కూడా ఫ్లాప్లు అవుతుంటే చిరంజీవి గారు గ్యాప్ తీసుకున్నారు. 96 అక్టోబర్లో ఈ సినిమా రిలీజ్ అయింది. సినిమా విడుదల అవటం వల్ల అభిమానుల దాహార్తి చల్లారిందనమాట. చిరంజీవి గారి బ్రదరు, చిరంజీవి గారి చిన్న తమ్ముడు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఎవరికి ఫస్ట్ సాంగ్, ఆ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ సాంగ్, ఆ తర్వాత ఈ స్టంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది ఫ్యాన్స్లో. ఎందుకంటే నాగబాబు గారిని అంత క్రితం హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. నాగబాబు గారు ఫ్రెండ్ క్యారెక్టరు, చిరంజీవి గారి ఫ్రెండ్ క్యారెక్టరు, ఇట్లా ఫ్రెండ్లీ రోల్స్ వేస్తూ, ఒక సపోర్టింగ్ రోల్స్ వేస్తూ సడన్గా నాగబాబు గారు కొన్ని హీరోగా కొన్ని సినిమాలు చేశారు. 420 అని ఈవీవి గారి డైరెక్టర్, దానికి కూడా ఫ్లాపులు అవన్నీ. నాగబాబు గారు హీరో మెటీరియల్ కాదు, వెరీ గుడ్ ఆర్టిస్ట్ నాగబాబు గారు, వెరీ గుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, వెరీ గుడ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్, బట్ నాట్ హీరో అన్నది ఆ డౌట్ ఉండేది ఫ్యాన్స్లో. అది ఎప్పుడైతే అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలో కళ్యాణ్ గారిని ఫుల్ హీరోయిజం, ఆ హీరోయిక్ ఆ కిక్ ఫ్యాన్స్కి అందిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ 96 అక్టోబర్ సినిమా విడుదలైంది, 10 వారాలు ఆడింది. ఇది జరిగిన తర్వాత ఈ స్టంట్స్ గురించి ఈ విమర్శలు వచ్చినాయి. ఈ విమర్శల్ని తిప్పికొట్టడానికి కళ్యాణ్ గారు ఏం చేశారంటే, ఇవేవి ఇప్పుడున్న తరానికి తెలియవు. ఇప్పుడు ఎవరైతే తమను తాము పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులుగా తమను తాము భావించుకుంటూ లేకపోతే తెలియజేస్తున్నటువంటి చాలామందికి ఈ సంఘటనలు చాలా తెలియవు. కళ్యాణ్ గారి హరిహర కళాభవన్లో ఓపెన్గా ఈ విన్యాసాలు ప్రదర్శించారు. హరిహర కళాభవన్ పార్కింగ్ ఏరియా లాట్ ఉంటుంది, అక్కడ ఈ కారు టైర్ల కింద చేతులు పెట్టే విన్యాసాలు, లోపల డయాస్ మీద వచ్చేసి తన ఛాతీ మీద బండలు పగలు కొట్టుకునేది పబ్లిక్లో చేశారు. ఆడియన్స్ చిరంజీవి గారు నాన్నగారు ఉన్నారు, వెంకట్రావు గారు ఉన్నారు, అల్లు అరవింద్ గారు ఆర్గనైజ్ చేశారు ఈ ఈవెంట్ అంతా. కంప్లీట్ ఈ ప్రోగ్రామ్ డిజైన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై అల్లు అరవింద్ గారు. చిరంజీవి గారు అటెండ్ అయ్యారు. గుర్తున్నంతలో డీజీపీ స్థాయి అధికారులు కూడా ఆ రోజు డీజీ ర్యాంక్ అధికారులు కూడా ఆ రోజు అటెండ్ అయ్యారు. కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్స్లో గురువు అయినటువంటి వ్యక్తి, వారి పేరు నాకు ఈ సందర్భంగా గుర్తు రావటం లేదు, క్షమించాలి, ఆయన పవన్ అనే బిరుదు ఇచ్చారు ఆ రోజు డయాస్ మీద. పవన్ అంటే పవనసుతుడు ఎవరు, పవనుడు ఎవరు, పవనసుతుడు ఆ బిరుదు ఇచ్చారు ఆ రోజు. ఇచ్చిన తర్వాత చిరంజీవి గారి నోటి వెంట అనౌన్స్ చేయించారు ఆ గురువు గారు, ఈ పేరు నేను ఇస్తున్నాను, ఈ పేరుని ఒక బిరుదుగా తనని ధరించాలి ఇవాళ నుంచి, మీరు చెప్పండి అంటే చిరంజీవి గారు ఆ రోజు పవన్ కళ్యాణ్ అని చెప్పి చిరంజీవి గారు ఆ రోజు మరొక మారు కళ్యాణ్ గారిని పరిచయం చేయడం జరిగింది. ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చిందంటే, కళ్యాణ్ గారి ఆగమనం వెనక అల్లు అరవింద్ గారు ఉన్నారు. అల్లు అరవింద్ గారు పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత ఆ తర్వాత గోకులత్తెల్ సీత ఆ తమిళ్ సినిమా రీమేక్ కూడా అల్లు అరవింద్ గారు దగ్గరకు వస్తే అల్లు అరవింద్ గారు ఇది బాగుంటుందని చెప్పి చేయమని చెప్పారు. కొత్త నిర్మాతలు వచ్చి చేశారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. లవ్ టుడే, ఆర్బీ చౌదరి గారు లవ్ టుడే తమిళ సినిమా, విజయ్ సినిమా, అది తీసుకొస్తే సుస్వాగతం అని చెప్పి అది చేయమన్నారు. ఆ తర్వాత తొలి ప్రేమ దగ్గర నుంచి తన నిర్ణయాలు తను తీసుకోవడం మొదలుపెట్టారు కళ్యాణ్ గారు. తొలి ప్రేమ దగ్గర నుంచి కరుణాకర్ని పరిచయం చేసిన, తమ్ముడితో అరుణ్ ప్రసాద్ని పరిచయం చేసిన, బద్రీతో పూరి జగన్నాథ్ని పరిచయం చేసిన. మీకు ఇక్కడ పూరి జగన్నాథ్ని పరిచయం చేయడానికి ఆయన ఎంచుకున్న నిర్మాత టి త్రివిక్రమరావు గారు. చిరంజీవి గారితో చాలా విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ అంటే ఎన్టీ రామారావు గారు మొదలుకొని అందరితో స్టూపెండస్ హిట్స్ అనమాట, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ ఆయన. ఖైదీ రుద్రయ్య కృష్ణ గారితో, చిరంజీవి గారితో గూఢచారి నెంబర్ 1, దొంగ, కొండవీటి దొంగ, బాలకృష్ణ గారితో రౌడీ ఇన్స్పెక్టర్, బొబ్బిలి సింహం, ఇట్లాంటి సినిమాలు తీసిన నిర్మాత ఎన్టీ రామారావు గారితో జస్టిస్ చౌదరి, అలాంటి నిర్మాత టి త్రివిక్రమరావు గారు. ఆయన బద్రీ నిర్మాత అనమాట. ఇట్లా ఒక సెటప్, అంటే తన నిర్ణయాలు తను తీసుకుని వాటిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక సామ్రాజ్యాన్ని తను నిర్మించుకున్నాడు. ఖుషీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఇక్కడ ఖుషీ అంటే 7 సినిమాలు వరుసగా, అక్కడమ్మ ఇక్కడబ్బాయి నుంచి ఖుషీ వరకు మీకు వరుసగా 7 సినిమాలు కర్నూలులో 100 రోజులు ఆడాయి. వరుసగా 7 సినిమాలు కర్నూలు 100 డేస్. వరుసగా కర్నూలులో 100 డేస్ ఆడిన తర్వాత ఖుషీ 175 రోజుల వేడుక కర్నూలులో అభిమానులు జరుపుకున్నారు. అభిమానులందరూ రాష్ట్ర చిరంజీవితో వెళ్ళి ఆ కార్యక్రమం నిర్వహించుకుంది. పెద్ద ఎత్తున ఫంక్షన్ నిర్వహిస్తానని ఏం రత్నం గారు చెప్పినా కళ్యాణ్ గారు నిరాకరించారు. పెద్ద హిట్ అయింది, దీన్ని ఇలాగ హ్యాపీగా అలా ఉండిపోనిద్దాం దీన్ని అంటే ఫ్యాన్స్ చాలా పెద్ద ఎత్తున కర్నూలులో నిర్వహించారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా ఒక తరం చూసినటువంటి ఈ వేడుకలు అనమాట, ఈ వరుస సంఘటనలు ఒక ఫేజ్. ఇది ఈ 7 సినిమాలు ఒక ఫేజ్, బాగా మీరు అర్థం చేసుకోండి. ఈ 7 సినిమాలు ఒక ఫేజ్. ఆ తర్వాత ఏమైందంటే, వెంటనే ఎవరికి సినిమా చేయాలంటే, ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు.
అయితే తనకు డైరెక్ట్ చేయాలనిపించింది. అప్పటిదాకా ఏం చేస్తున్నారు, మార్షల్ ఆర్ట్స్ విషయంలో తనే కలగ చేసుకుంటున్నారు. అంటే తనే కంపోజ్ చేయడం కానీ, లేదా ఫైట్ మాస్టర్స్ విజయ్ ఎక్కువగా, విజయ్ గారు నాకు బాగా గుర్తుందో, శ్రీహరి గారికి కళ్యాణ్ గారికి విజయ్ గారిని, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా హీరో అయ్యారు, మన కోటబొమ్మాళి పిఎస్లో కూడా అబ్బాయి యాక్ట్ చేశాడు. విజయ్ గారు కంపోజ్ చేశారు వీళ్ళకి యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ గారు. తర్వాత వీళ్ళు ఉండేవాళ్ళు. దాంతో ఏంటంటే కళ్యాణ్ గారే మార్షల్ ఆర్ట్స్లో ఆయన నిష్ణాతుడు కాబట్టి ఆయన తన ఐడియా చెప్పేవారు. ఐడియా చెప్పిన తర్వాత వాళ్ళు ఇంప్రొవైజ్ చేసేవాళ్ళు. ఇంప్రొవైజ్ చేసిన దాన్ని చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఖుషీకి కళ్యాణ్ గారే డిజైన్ చేసుకున్నారు యాక్షన్ కొరియోగ్రఫీ. విజయ్ ఉన్నప్పటికీ కళ్యాణ్ గారే చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆయనకి తనకు దర్శకత్వం చేయదగినటువంటి నైపుణ్యం పూర్తిగా వచ్చిందని ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆయనకు డైరెక్ట్ చేయాలనిపించింది. డైరెక్ట్ చేయాలంటే ఎవరిని అడగాలి? అగైన్ అల్లు అరవింద్ గారిని అడిగారు. అరవింద్ గారు వెంటనే యాక్సెప్ట్ చేశారు. చేసి కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారు చేసిన సినిమా జానీ గీతార్ట్స్లో. ఎక్కడ అరవింద్ గారు కలగ చేసుకోవటం కానీ, ఎక్కడ అరవింద్ గారు ఎందుకు ఇది తీస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారని అరవింద్ గారు ప్రశ్నించడం కానీ ఏ రోజు జరగలేదు. ఎందుకు జరగలేదంటే పూర్తిగా తనదైనటువంటి ఒక టీంతో, తనదైనటువంటి ఒక ఐడియాతో ఆ సినిమా చేశారు కళ్యాణ్ గారు. అన్నిటికంటే ముఖ్యంగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ని తీసుకొచ్చారు ఈ సినిమాకి, జానీకి. మీరు సెకండ్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ బ్యాక్ టు బ్యాక్ మీకు యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఆ ఫైట్స్ మొత్తం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ వచ్చి చేశారు. చోటాకి నాయుడు గారు, శ్యామ్ పాలవ్, చోటాకి నాయుడు గారు ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ ఆ సినిమాకి. శ్యామ్ పాలవ్ గారు కొంత చేశారు. చేసిన తర్వాత చోటాకి నాయుడు గారు పూర్తి స్థాయిలో ఆయనే బాధ్యతలు నిర్వహించారు. నాకు బాగా గుర్తున్నంతరం ఆ సినిమా ఏంటంటే బాగా అంచనాలు ఎక్కువైపోయి ఖుషీ లాంటి ఒక ఇండస్ట్రీ హిట్ వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు చేస్తున్న సినిమా. కళ్యాణ్ గారు ఏంటంటే తల్లి చనిపోయి ఉంటుంది, తల్లి ప్రేమకు దూరమై ఉంటాడు. తల్లి చనిపోయిన తర్వాత తండ్రి ప్రేమకు దూరమై ఉంటాడు. రఘువరన్ గారు ఫాదరు. లైన్ ఫస్ట్ విన్నప్పుడు లైన్ చాలా బాగుంది. అది స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఈ అంచనాలు తర్వాత స్పాట్ డబ్బింగ్ అని ఒకటి చేశారు. ఆ స్పాట్ డబ్బింగ్ ఒకటి కొత్త మన ఆడియన్స్కి. స్పాట్ డబ్బింగ్ అంటే రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి డబ్బింగ్ చెప్పడం కాకుండా స్పాట్ డబ్బింగ్నే మీకు పోస్ట్ చేశారు విజువల్స్ మీద, కంప్లీట్ డబుల్ పాజిటివ్ మీద. అంత ఏమైందంటే అది ఎక్కడో ఒక చిన్న తేడా అనమాట, మిస్ మ్యాచ్ లాగా ఉంటుంది. ఇప్పుడు విన్నా మనకు తెలుస్తుంది. అది మేకింగ్ వైజ్ ఎక్స్ట్రాడినరీ. సినిమా చూస్తుంటే రాజీ పడిన నిర్మాణ విలువలు అంటారే అవి కనిపిస్తాయి. అల్లు అరవింద్ గారికి కనిపిస్తారు అక్కడ. తర్వాత చాలా జుబిలెంట్గా పిసి శ్రీరామ్ గారు ఏమో ఇక్కడ బబ్లీగా చూపించేశారు ఎక్కడ ఖుషీలో. దీనిలో సగానికి సగం అయిపోయారు కళ్యాణ్ గారు. ఎందుకు? తండ్రి ప్రేమకు నోచుకోలేదు, తల్లి చనిపోయింది, తండ్రి ఇంకొక ఆవిడతో రిలేషన్లో ఉంటున్నాడు, ఈయన ప్రేమించినటువంటి అమ్మాయికి తనకే ఆరోగ్యం బాగోలేదు. ఇట్లాంటి ఒక దీంట్లో తనను తాను సగానికి సగం తగ్గించుకొని చూడటానికి ఒక పేషెంట్ లాగా ఉంటాడు ఆ సినిమాలో. దాంతో ప్రేక్షకులు కనెక్ట్ అవ్వాలి. ఆ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత ఏమైందంటే తన రెమ్యూనరేషన్లో నష్టపోయినటువంటి వాళ్ళకి రెమ్యూనరేషన్లో కొంత వెనక్కి ఇద్దాం డిస్ట్రిబ్యూటర్స్కి అని చెప్పి అరవింద్ గారు కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకొని ఒక 15% డిస్ట్రిబ్యూటర్స్ని గీతార్ట్స్కి పిలిపించి వాళ్ళకి రిటర్న్ చేసినటువంటి సంఘటనలు కూడా జరిగినాయి. ఎంత పర్సెంట్ సార్? 15%. ఎందుకు ఇచ్చారంటే నెక్స్ట్ మళ్ళీ సినిమా ఇద్దాము, సినిమా ఇచ్చి ఆ సినిమాలో కాంపెన్సేట్ చేద్దాం. ఆ తర్వాత సినిమా ఆయన అంజనా ప్రొడక్షన్స్కి చేసుకున్నారు. గుడుంబా శంకర్ క్యాస్ట్. అది గుడుంబా శంకర్ వాస్తవానికి సినిమా బాగుంటుంది. టైటిల్ వాళ్ళ యాక్షన్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తే ఫ్యామిలీ డ్రామా తీశారు వీరశంకర్ గారు. సినిమా బాగుంటుంది. కళ్యాణ్ గారు గెటప్ బాగుండదు, టైటిల్ రెండు రాంగ్ డెసిషన్ అని ఇప్పటికీ నా ఫీలింగ్. గుడుంబా శంకర్ అని టైటిల్, కళ్యాణ్ గారి గెటప్, డబల్ ప్యాంటు, క్రాఫ్, ఇవి ఎందుకో కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్. అలా మిస్ మ్యాచ్ అయింది ఆ సినిమా గుడుంబా శంకర్. సినిమా చాలా బాగుంటుంది వాస్తవానికి. ఇంకా ఆ తర్వాత బాలు అని, బంగారం అని, అన్నవరం అని ఇవన్నీ కళాఖండాలు, దృశ్యకావ్యాలన్నీ వచ్చినాయి. వస్తున్న పరంపరలు ఏంటంటే మళ్ళీ లేదు కళ్యాణ్ బాబు స్టామినా ఇది కాదు, కళ్యాణ్ బాబు ఎందుకో అన్ని రాంగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు, పెద్ద హిట్ ఇవ్వాలి కళ్యాణ్ బాబుకి అని చెప్పి అరవింద్ గారు పట్టుబట్టి చేసిన సినిమా జల్సా త్రివిక్రమ్తో. ఫస్ట్ టైం త్రివిక్రమ్ని కళ్యాణ్ గారిని కలిపింది అరవింద్ గారు. కలిపి ఆ సినిమా చేశారు. యాక్చువల్గా అతడు చేయాలి, అతడు కథ చెప్తుంటే నిద్రపోయాడు. త్రివిక్రమ్ గారు వెళ్ళి అతడు కథ కళ్యాణ్ గారు నిజమే. నిద్రపోవడం అంటే ఎలా సార్? అంటే ఎలా? నాకు అనుకోకుండా కునుకు పట్టుండొచ్చు,
అయ్యుండొచ్చు, తనకి నిద్రపోయారు స్టోరీ చెప్తుంటే. ఈయన ఆయనకు నచ్చలేదేమో అనుకొని ఈయన వచ్చేసారు. తర్వాత మళ్ళీ అదేమో మహేష్ బాబు ఖాతాలో పడిపోయింది. ఆ తర్వాత జల్సా ఈయన ఖాతాలోకి వచ్చింది. జల్సా విడుదలైనప్పుడు థియేటర్లన్నీ తిరణాలను తలపించాయి. అట్లాగే ఆ సినిమాని ఎగ్జిక్యూట్ చేయటం కానీ ఆ సినిమా సక్సెస్ మీట్స్ అరవింద్ గారు చాలా అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసి ప్రతి కేంద్రంలో సక్సెస్ మీట్స్ ఆర్గనైజ్ చేశారు. ఆ ఫ్యాన్స్తో, అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్తో ఒక సక్సెస్ మీట్, ఒక ఈవెంట్ అనమాట, ఒక కల్చరల్ ఈవెంట్ లాగా. ఆ సినిమా సాంగ్స్ కానీ వాటికి సంబంధించినటువంటి అట్లా ఎక్స్ట్రాడినరీగా ఆర్గనైజ్ చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ మాట్లాడుతున్న వాళ్ళకి వీళ్ళ అనుబంధం గురించి కానీ, ఈ నిర్మాణం వెనుక కళ్యాణ్ గారు ఈవేళ ఉన్నటువంటి నిర్మాణం వెనుక కానీ అరవింద్ గారి యొక్క పాత్ర ఉంది, ఆయన యొక్క కృషి ఉంది, ఆయన యొక్క మేధస్సు ఉంది, ఆయన త్యాగం ఉంది అని చెప్పడానికి నేను చెప్తున్నాను. దయచేసి మీకు చాలామంది ఏంటంటే ఈ వరుసగా నిన్న మొన్న సోషల్ మీడియాలో చూసినటువంటి కథనాలు కొన్ని చూసిన తర్వాత ఈ గొడవలు ఇప్పటివి కావు, ప్రజారాజ్యం నాటివి అని చెప్పి పెట్టారనమాట థంబ్నెయిల్స్. ప్రజారాజ్యం నాటి నుంచి వీళ్ళు అరవింద్ గారికిను పవన్ కళ్యాణ్ గారికి ఓకే. కాసేపు ప్రజారాజ్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైందంటే అరవింద్ గారు ప్రధాన కార్యదర్శి కీలకమైన పాత్ర పోషించారు. యువరాజ్యం అధ్యక్షులుగా అంటే యూత్ వింగ్ ఏదైతే ఉందో దాని అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు అంతే కీలక బాధ్యతలు వహించారు. ఒక అనుసంధానకర్తగా నాగబాబు గారు అంతే కీలక పాత్ర పోషించారు. ఇక్కడ ఎవరి పాత్రని ఎవరు తక్కువ చేయట్లేదు, ఎవరి స్థాయిని ఎవరు తక్కువ చేయట్లేదు. ఇక్కడ కొత్తపేట అనే నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఇక్కడ ముత్యాల సత్యబాబు గారిని ఆయన పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహితంగా ఉన్నారు. ఐఎన్పిఆర్లో ఆయన ఫోటోగ్రాఫర్గా చాలా ఉన్నతమైనటువంటి పదవి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ గారికి అతి సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి. ఆయన కొత్తపేట స్థానాన్ని ఆశించారు. అరవింద్ గారు కొత్తపేట స్థానం లేదు తెలుగుదేశం నుంచి వచ్చేసిన బండారు సత్యానందరావు గారు గెలుస్తారు, ఆయన లోకలు, ఆయనకే ఇవ్వాలని అరవింద్ గారు పట్టుబట్టారు. బండారు సత్యానందరావు గారికి ఆ స్థానం వచ్చింది. ఆ తర్వాత మనకి అవనిగడ్డ స్థానంకి వచ్చేటప్పటికి అవనిగడ్డ ఏమైందంటే అవనిగడ్డ బడే రవికిరణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కలవాలన్నా, ఏ అభిమాని కలవాలన్న రాష్ట్రంలో ఇమ్మీడియట్గా బడే రవికిరణ్ గారు చెప్పిన తర్వాత బడే రవిగా ఆయన సుప్రసిద్ధులు. బడే రవి గారు చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు కలిసేవారు ఆ రోజుల్లో. బడే రవి గారు తీసుకొచ్చి పరిచయం చేసిన తర్వాత కళ్యాణ్ గారు ఈ గుడ్ లుక్స్లో ఆ పర్సన్ ఉండేవారు. బడే రవి గారి మాటకి అంత విలువ ఉండేది, అంత కాన్ఫిడెన్స్ బడే రవి గారు చెప్తే. బడే రవి గారు వాళ్ళ నాన్నగారు బడే బాబురావు గారిని వీళ్ళు అవనగడ్డ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, అదే నియోజకవర్గం వాళ్ళు. ఆయన ఆ స్థానాన్ని ఆశించారు. ఎందుకంటే అవనగడ్డ నుంచి ఎవరు పోటీ చేసి గెలిచినా ఏంటంటే మంత్రులు అయ్యేటటువంటి వాళ్ళు, ఒక సంప్రదాయం ఉండేది. అయితే బడే రవికిరణ్ గారు ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కళ్యాణ్ గారు కూడా బడే రవికిరణ్ గారు పోటీ చేయాలని చెప్పి నామినేషన్ వేయమని చెప్పి బడే రవికిరణ్ గారికి చెప్పడం జరిగింది. బడే రవికిరణ్ గారు ప్రిపేర్ అవ్వడం కూడా జరిగిన తర్వాత సింహాద్రి రమేష్ గారు, ఇప్పుడు మొన్న వైకాపాలో గెలిచి మొన్న ఓడిపోయినటువంటి సింహాద్రి రమేష్ గారు అప్పుడు అభ్యర్థి అయ్యారు ప్రజారాజ్యంలో. అయిన తర్వాత ఎందుకు సింహాద్రి రమేష్ గారికి ఇచ్చారు అని అంటే ఆ నిర్ణయం వెనకాల అరవింద్ గారు ఉన్నారు అని కళ్యాణ్ గారు అనుకున్నారు, బడే రవికిరణ్ గారు కూడా భావించారు. ఇక్కడ మండలి, సింహాద్రి రెండు కుటుంబాల మధ్య అవనగడ్డ నియోజకవర్గం నలుగుతూ వస్తుంది దశాబ్దాల తరబడి. ఎందుకు నలుగుతూ వస్తూ ఉందంటే ఆ రెండు కుటుంబాల ఆధిపత్యమే అక్కడ కొనసాగుతూ వస్తుంది. వాళ్లే మండలాల్లో కానీ వాళ్లే గ్రామాల్లో కానీ వాళ్ళ వర్గాల్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. సరికొత్తగా ఎవరు వెళ్ళినా కూడా అక్కడ ఇమడలేరు అక్కడ ఆ స్థానిక రాజకీయాల్లో అని చెప్పి మధ్యలో ఒకసారి అంబటి బ్రాహ్మణయ్య గారు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. వారు గెలిచారు. వారి మరణానంతరం వారి కుమారుడు కూడా అంబటి శ్రీహరిప్రసాద్ గారు ఒకసారి చేశారు తప్ప మిగతా మనం అంత క్రితం ఆ తర్వాత తీసుకుంటే మండలి వెంకటకృష్ణారావు గారు, సింహాద్రి సత్యనారాయణరావు గారు, తర్వాత మండలి బుద్ధప్రసాద్ గారు, ఇప్పుడు సింహాద్రి రమేష్ బాబు గారు, ఇట్లాగే మీకు ఇది కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా మీకు జనసేనలోకి వచ్చి మొన్న కూడా మీకు బొండాడి రాఘవేంద్రరావు గారని బొండాడి ఇంజనీరింగ్ గ్రూప్ అధినేత, వారి పేరు కొంత వినిపించింది ఏది అవనగడ్డకి. వారు కాదన్న తర్వాత ఇక్కుర్తి శ్రీనివాస్ గారని ఇక్కుర్తి ఇన్ఫ్రా, వారు ప్రముఖంగా అసలు అక్కడికి వెళ్ళారు, కార్యాలయము నివాసం అన్నీ తీసుకున్నారు. వారే దాదాపుగా అభ్యర్థిని అనుకున్న తర్వాత మీకు 11th అవర్లో మండలి బుద్ధప్రసాద్ గారు జనసేన కండువా ఒప్పుకొని జనసేన అభ్యర్థిగా పోటీ చేసి వీళ్ళు గెలిచేశారు. మండలి వర్సెస్ సింహాద్రి అన్నది అక్కడ ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. అట్లా 2009లో ఏమైందంటే సింహాద్రి కుటుంబానికి చెందిన రమేష్ బాబు గారికి ఇచ్చారు. అంతేగాని బడే రవికిరణ్ గారిని చిన్నబుచ్చడమో పక్కన పెట్టడమో కాదు. ఆ అగాధం అని కాదు, కానీ అది ఒక తెలియనటువంటి ఆ చివరి 2 రోజులు కూడా తనకి ఒంట్లో నలతగా ఉండటం వల్ల కళ్యాణ్ గారు ప్రచారంలో పాల్గొనకపోవటం ఏదో జరిగింది.
వీరిరువురికి స్థానాలు కేటాయించలేకపోవడం వల్ల ఇప్పుడు అన్ని రోజులు ప్రచారం చేసి లాస్ట్ 2 days ఎందుకు వెళ్ళిపోతారు ఎవరైనా? ఎవరు వెళ్ళరు కదా. ఇక్కడ ఇన్ని విషయాలు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మరి ఆ రోజు ట్రైన్ జర్నీ అల్లు అర్జున్ కూడా చేశాడు రామ్ చరణ్తో పాటు. ఏది ప్రజారాజ్యం సమయంలో ఒక ట్రైన్ మొత్తం స్టేట్ అంతా మనకు ఒక ట్రైన్ తిరిగింది. ఆ తర్వాత హెలికాప్టర్ తీసుకుని మొత్తం ప్రచారం చేశారు. మొన్న మీకు అల్లు అరవింద్ గారు పిఠాపురం సురేఖ గారిని రామ్ చరణ్ గారిని వెంట పెట్టుకుని అరవింద్ గారు పిఠాపురం వెళ్ళారు మొన్న. ఆ విజువల్స్ మనం చూసాము, అందరం చూశారు, అందరికీ తెలుసు ఆ విజువల్స్. ఈ విషయాలన్నీ ఎందుకు ఒకసారి తలకెత్తుకుంటున్నామంటే, ఇక్కడ ఆ తర్వాత పలు సందర్భాల్లో కూడా అరవింద్ గారు మరొక మారు కళ్యాణ్ గారితో సినిమా నిర్మిద్దాం అనుకున్నారు. ఆ ప్రయత్నాలు జరిగినాయి, కథా చర్చలు జరిగినాయి. ఆయన కూడా కళ్యాణ్ గారు కూడా వెంటనే కూడా మనకేమి సినిమాలు ఏమి చేయలే. చూసి అప్పుడొకటే చేస్తూ వచ్చారు తప్ప బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మనకు కళ్ళు మూసి చూస్తే మనకు గబ్బర్ సింగ్ను అత్తారింటికి దారేది 2 పెద్ద హిట్లు కనిపిస్తాయి. మళ్ళీ సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, కెమెరామెన్ గంగతో రాంబాబు ఇవేమి అద్భుతమైనటువంటి సినిమాలు ఏం కావు. ఈ తర్వాత వచ్చిన ఈ సిరీస్లో మీకు ఆఫ్టర్ పాలిటిక్స్, ఆఫ్టర్ జనసేన, మనకు ఈ సిరీస్లో మనకు బాగా ప్రేక్షకులు కనెక్ట్ అయిన సినిమా వకీల్ సాబ్ కనిపిస్తుంది. మిగతా సినిమాలు కావు. అవునా కాదా? ఐమ్ రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు రాబోయే సినిమాల మీద చాలా అంచనాలు ఉన్నాయి అందరికీ. ఇన్ని విషయాలు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, అగాధం పెరిగిపోయింది. ప్రమాణ స్వీకార మహోత్సవానికి అల్లు అర్జున్నో లేకపోతే అల్లు అరవింద్ గారిని ఆహ్వానించలేదనే విషయాన్ని గోరంతల్ని కొండంతల్ని చేస్తున్నటువంటి మీడియాకి నేను వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించలేదన్న ప్రశ్న కూడా నేను వేస్తున్నాను. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అల్లు అరవింద్ గారిని ఆహ్వానించారు లేదు, ఎవరు ఆహ్వానించాలి? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఆహ్వానించాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తన కుటుంబ సభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించాలనేది వాళ్ళ అంతర్గత వ్యవహారం. అది ఆహ్వానించినా వీళ్ళు వెళ్ళలేదా అది వేరే విషయం. ఆహ్వానించారా లేదా, ఆహ్వానం అందింది అనుకుందాం కాసేపు, అందినా వెళ్ళకపోవడం అనేది వేరే అంశం అవుతుంది. అందలేదనుకుంటే అది వేరే అంశం అవుతుంది. రెండు కాసేపు పక్కన పెడితే, అసలు జూనియర్ ఎన్టీఆర్కి, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి అసలు నందమూరి కళ్యాణరామ్ లేడు, నందమూరి సుహాసిని లేదు, నందమూరి తారక రామారావు అలియాస్ తారక్, జూనియర్ ఎన్టీఆర్ లేడు. వీళ్ళెవరు? నందమూరి సుహాసిని గారు కుకట్పల్లి నుంచి పోటీ చేశారు, సాక్షాత్తు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు కుమార్తె. నందమూరి కళ్యాణరామ్ గారు, నందమూరి తారక రామారావు గారు ఇరువురేమో స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి కుమారులు. అంత క్రితం 2009 ఎన్నికల్లో ఇదే నందమూరి తారక రామారావు గారు ప్రచారంలో భాగంగా పాల్గొన్నారు. మీకోసం వారు దాదాపుగా వారి ప్రాణాల మీద కూడా కొని తెచ్చుకున్నారు. యాక్సిడెంట్ అయింది, చాలా వారి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మరి వారిని ఎందుకు మీరు ఆహ్వానించలేదని ఇక్కడ ఎవరిని ప్రశ్నించడం లేదు. సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించినటువంటి ఎటువంటి వార్త ఏమీ షికారు చేయటం లేదు. యాక్చువల్గా నందమూరి కుటుంబానికి, నారా కుటుంబానికి ఒక గ్యాప్ ఉందని కొంతమంది మాట్లాడుకుంటారు. బాలకృష్ణ గారు ఉన్నారు కదా. ఇప్పుడు నందమూరి గారి కుటుంబం అంటే బాలకృష్ణ గారు మాత్రమే కదా, నందమూరి మోహన్ కృష్ణ గారు ఉన్నారు, నందమూరి జయకృష్ణ గారు ఉన్నారు, నందమూరి రామకృష్ణ గారు ఉన్నారు, నందమూరి జయశంకర్ కృష్ణ గారు ఉన్నారు, నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు, నందమూరి హరికృష్ణ గారు ఉన్నారు. నందమూరి హరికృష్ణ గారి కుమారుడు మన అల్లుళ్ళు ఇద్దరు ఇవాళ లోకేష్ గారేమో మంగళగిరి నుంచి, భరత్ గారేమో వైజాగ్ నుంచి, వాళ్ళు ఒకరు శాసనసభలోను మరొకరు లోక్సభలోను ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. దానికి ఎవరికి ఏ విధమైనటువంటి మనకేమీ దానికి సంబంధించి వాద వివాదాలు ఏమీ ఎవరికి లేవు. ఇక్కడ అల్లు అరవింద్ గారిని పిలవలేదు, అల్లు అర్జున్ని పిలవలేదు. పిలవకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, వాళ్ళ అంతర్గత వ్యవహారం. మీరు నందమూరి తారక రామారావుని కూడా మీరు ఆహ్వానించలేదు కదా. దానిని మీరు సోషల్ మీడియాలో మిగతా వాళ్ళందరూ దానిని ఎందుకు హైలైట్ చేయటం లేదు, దానిని ఎందుకు వైరల్ చేయట్లేదు, దానిని ఎందుకు ప్రస్తావించడం లేదు? మీరు అల్లు అర్జున్ని మీరు ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? జూనియర్ ఎన్టీఆర్ గారికి, కళ్యాణరామ్ గారి వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం చాలా బాగుంది, చాలా బాగుంది. కానీ వీరిద్దరూ ఆ ఫ్యామిలీ కొంచెం దూరంగా ఉంటున్నారు అనేది దానికి కాలం సమాధానం చెప్తుంది. ఎప్పుడు చెప్తుంది, ఎలా చెప్తుంది, ఎందుకు చెప్తుందని మనం కూడా ఎదురు చూడటం తప్ప దాని గురించి ఇప్పుడు మనం కొత్తగా వ్యాఖ్యానించాల్సినటువంటి పని లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్నట్టేనా జూనియర్ ఎన్టీఆర్? ఖచ్చితంగా దూరంగా ఉన్నట్టే కదా.
ఖచ్చితంగా మీరేం ప్రచారం లేవు, ఆయన ఎక్కడా పాల్గొనలేదు, ఆయన ప్రస్తావన ఎక్కడా ఎవరూ చేయటం లేదు. ఎందుకంటే కనీ విని ఎరుగిన ఆధిక్యతలతో వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 4వసారి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అందరూ ఆ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అంతే కదా, ఆనందోత్సాహాలలో అందరూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, అట్లాగే కూటమిలో కానీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కాబట్టి ఏంటంటే కాలం కొన్నింటికి సమాధానం చెప్తుంది. ఎప్పుడు చెప్తుంది, ఏ విధంగా సమాధానం చెప్తుందని మనం ఎదురు చూడాలి. సార్ ఇప్పుడు అల్లు వార్ అనేది అల్లు మెగా వార్ అనేది చినికి చిన్ని గాని వానయ్యి ఈ రోజున పుష్ప మూవీపై ఎఫెక్ట్ తీసుకొచ్చేంత ఇదిగా వెళ్ళింది. చాలామంది మూవీని బాయ్కట్ చేస్తామని, మేము మూవీ చూడమని, సో ఆ రీజన్ ద్వారానే మూవీ ఇప్పుడు పోస్ట్ పోన్కి వెళ్ళిందని, కొద్ది రోజులు అంటే జస్ట్ ఫర్ రూమర్స్ సార్, కొద్ది రోజులు అయితే మూవీ మీద ఇప్పుడున్నటువంటి ఈ ఫ్యాన్ నెగిటివిటీ ఏదైతే ఉందో ఇదంతా చల్లబడి అందరూ థియేటర్కి వెళ్ళేది ఆ టైం గ్యాప్ కావాలనే పోస్ట్ పోన్ చేసినట్టు మాట్లాడుతున్నారు. రామ్, ఇక్కడ కేర్ ఆఫ్ కంచరపాలెం అని ఒక సినిమా, అందులో ఒక 4 ఆర్టిస్టుల పేర్లు చెప్పు నువ్వు. సార్ లేదు సార్, ఐడియా లేదు. ఇప్పుడు సడన్గా నన్ను చెప్పమని నేను చెప్పలేను. ఎందుకు కేర్ ఆఫ్ కంచరపాలెం అనే సినిమా ప్రస్తావన తీసుకొచ్చానంటే, ఎవరు నటించారో తెలియదు, ఎవరు తీశారో తెలియదు, ఆ మొహాలు తెలియదు, ఆ సినిమాని థియేటర్స్లో సూపర్ హిట్ చేసినటువంటి ప్రేక్షకులు మన ప్రేక్షకులు. సరే, అది గడిచిన అధ్యాయం అనుకుంటే, ఆ మధ్య బేబీ సినిమా అసలు ఆనంద్ దేవరకొండ కానీ, విరాజ్ అశ్విన్ కానీ, అమ్మాయి వైష్ణవి కానీ ఎవరికైనా అసలు పూర్తిగా వాళ్ళు ఎవరైనా అసలు తెలుసా? ఆ సినిమా థియేట్రికల్ రెవెన్యూనే 90 కోట్ల 92 కోట్ల టోటల్గా ఆ సినిమా కలెక్ట్ చేసి. ఎందుకు నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చానంటే, చాలామందికి చాలా నొప్పిగా ఉంటుంది. బాగుంటే ఎవరి సినిమా అయినా చూస్తారు, బాగోలేకపోతే ఎలాంటి వాళ్ళ సినిమా అయినా, ఎంతటి స్టార్ సినిమా అయినా చూడరు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, బ్రో సినిమా మొన్న కళ్యాణ్ గారే చేశారు, అట్లాగే భీమ్లా నాయక్, ఇవన్నీ కూడా కాస్ట్ ఫెయిల్యూర్స్గా మిగిలాయి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బ్రో సినిమాకి సంబంధించి కళ్యాణ్ గారికి ఇచ్చిన రెమ్యూనరేషన్ కంటే తక్కువ కలెక్ట్ చేసింది ఓవరాల్గా సినిమాని నిర్మాతే ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సినిమా బాగోలేకపోతే ఎలాంటి వాళ్ళ సినిమా అయినా చూడరు, సినిమా బాగుంటే ఎవరి సినిమా అయినా చూసేస్తారు. మరి అభిమానులు చాలా గొప్పవాళ్ళు, నిస్సందేహంగా అభిమానులు దేవుళ్ళు అని హీరోలు కూడా ప్రస్తావిస్తారు. మరి బోళాశంకర్ ఆడాలి కదా, ఆచార్య కానీ, గాడ్ ఫాదర్ కానీ, బోళాశంకర్ కానీ, ఇవన్నీ కాస్ట్ ఫెయిల్యూర్స్గా ఎందుకు మిగిలాయి? ఇవన్నీ కాస్ట్ ఫెయిల్యూర్సే కదా. బోళాశంకర్ అయితే మరీ దారుణం. మరి ఖచ్చితంగా మనం థియేటర్లకు వెళ్ళి 1కి 10 సార్లు చూడాలి కదా. బాగోలేకపోతే ఎవరి సినిమా అయినా, ఎంతటి గొప్ప స్టార్ సినిమా అయినా చూడనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. బాగుంది అంటే దానికోసం వెతుక్కొని మరీ వెళ్ళి చూసేటటువంటి పరిస్థితి కూడా ఉంది. థియేటర్స్లో బాగుంది అని అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి బ్యాక్ టు బ్యాక్ షోస్ చూసేటటువంటి ఆడియన్స్ కూడా ఉన్నారు. ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ సార్, సినిమా అంటే ఇంకా ప్రాణం పెట్టేస్తారు ఇంకా, అంతే కదా. అలాంటిది ఉదాహరణకి పుష్ప 2 బాగోలేదని అనుకుందాం, కాసేపు అనుకుందాం, ఇంకా విడుదల కాల, పాపం బాధపడతారు, అభిమానులు బాధపడతారు, సినిమా ప్రియులు బాధపడతారు, ఆ సినిమా మేకర్స్ కూడా బాధపడతారు. బాగోలేదని అనుకుందాం కాసేపు, టాక్తో నిమిత్తం లేకుండా ఫస్ట్ 3 days 4 days రెవెన్యూ అయితే అత్యద్భుతమైన రెవెన్యూ జనరేట్ చేస్తుంది. బాగుంది అని అనుకుందాం కాసేపు, సినిమా అంచనాలను అందుకుంది అనుకుందాం కాసేపు, ఎందుకంటే కనీ విని ఎరుగిన అంచనాలు ఇవాళ పుష్ప 2 మీద ఉన్నాయి. అంచనాలను అందుకుంది అనుకుందాం కాసేపు, అంచనాలను అందుకుంటే తెలుగువారు గర్వపడే స్థాయిలో ఆ సినిమా విజయదుందుభి మ్రోగిస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు కదా. అవును. కాబట్టి ఇక్కడ ఇది నాకు చాలా ఆవేదన కలిగించిన విషయం ఏంటంటే, ఆ సినిమాని బహిష్కరిస్తాం అనేటప్పటికీ దాని అర్థం ఏంటంటే, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సి వస్తుంటే, ఒక రకమైనటువంటి ఉన్మాదంలో కొంతమంది ఉన్నారు. అటువంటి ఉన్మాదులు చేస్తున్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్గా వాళ్ళ చేష్టలు చాలా ఉన్మాదపు చేష్టల్లాగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి, అనిపిస్తున్నాయి. ఇది చాలా బాధాకరమైన విద్వేషం. ఇది విద్వేషం. ఇప్పుడు ఒక నియోజకవర్గానికి తన స్నేహితుడి కోసం ఆయన మద్దతు తెలియజేయడానికి వెళ్ళాడు. సరే, ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, ఆయన ఓడిపోయాడు. అక్కడితో ఆ అధ్యాయం అక్కడితో సమసిపోయింది, అయిపోయింది. దాన్ని అక్కడి నుంచి వీళ్ళు కొనసాగిస్తున్నారు. దాన్ని అక్కడి నుంచి దానిని మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు. అది తప్పు అంటాను నేను. అది ఆయన
తెలియజేశారు. ఎవరు? అల్లు అర్జున్ గారు తెలియజేశారు. ఏమని? మా శ్రీమతికి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శ్రీమతి స్నేహితురాలు కావడం. 2019 ఎన్నికల్లో నేను వెళ్తానన్నాను, వెళ్ళలేకపోయినా అప్పుడు ట్వీట్ చేశాను. ఇప్పుడు నాకు సమయం సందర్భం కుదిరింది కాబట్టి నేను వెళ్తున్నానని చెప్పారు. వాళ్ళు వెళ్ళారు, అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ఆయన ఓడిపోయారు. దట్ ఈస్ ది మ్యాటర్ అనమాట. దానిని అక్కడి నుంచి మళ్ళీ కొనసాగిస్తున్నారు కొంతమంది ఇంకా సోషల్ మీడియాలో, దానిని అదే పనిగా కొనసాగిస్తున్నారు. అది ఏమాత్రం అసలు సమంజసమైనటువంటి విషయం కాదు. చాలా మంది రేస్ చేస్తున్నటువంటి డౌట్ ఏంటంటే 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి చేయాల్సిన మద్దతుని పక్కన పెట్టి మరి, సొంత ఫ్యామిలీ మెంబర్ని పక్కన పెట్టి మరి ఇటు వచ్చి ఫ్రెండ్షిప్ కోసం నిలబడడం, అది కూడా సొంత ఫ్యామిలీ. 2019 ఎన్నికల ముందు మీకు 2 కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది కూడా అల్లు అర్జున్ గారు. అప్పటిదాకా ఎవరు కుటుంబ సభ్యులు ఎవరు ఆయనకు విరాళం ఇచ్చి జనసేన పార్టీ కోసం విరాళాలు అందించింది మొట్టమొదట అల్లు అర్జున్ గారు ఇచ్చారు విరాళం. ఆ తర్వాత మీకు చాంబర్ దగ్గర శ్రీరెడ్డి, అవును ఇష్యూ, అవును, అప్పుడు కూడా మీకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలిచింది అల్లు అర్జున్ గారే. మరీ ముఖ్యంగా ఇవాళ మనం బన్నీవాసు అనే ఆయన పేరులోనే బన్నీ ఉంది. బన్నీవాసు గారు, ఆయన అసలు పేరు, పూర్తి పేరు గవర ఉదయ్ శ్రీనివాస్. బన్నీవాసు గారు ఇవాళ జనసేన ప్రచార కమిటీ చైర్మన్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బన్నీవాసు గారు ప్రచార కమిటీ చైర్మన్గా ఉండటం వల్లే చాలా అత్యద్భుతంగా సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర ప్రచార కార్యక్రమాల్లో కానీ చాలా అద్భుతంగా బన్నీవాసు గారు ప్రచారం చేశారు, ప్రచారం చేసి పెట్టారు జనసేనకు. అది కూడా ఇవాళ జనసేన సాధించినటువంటి విజయాలలో ఆ విజయాలకు అది కూడా ఒక కారణం అని చెప్పేసి ఇంటర్నల్గా ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. దీనిని ఎట్లా తీసుకోవాలి? ఇది వారం అనుకోవాలా, లేకపోతే ఇది కలిసి కంబైన్డ్గా చేస్తున్నటువంటి జర్నీలో కొంతమంది అర్థం చేసుకోకుండా వాళ్ళల్లో వాళ్ళు రకరకాల విభిన్నమైనటువంటి కథనాలు వండి వారుస్తున్నారని అనుకోవడం వల్ల సోషల్ మీడియాలో చాలామంది దీనిని పెంచి పోషిస్తున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని వర్గాలు కొంతమంది దీనిని చాలా పెంచి పెద్ద చేసి దీనిని చేస్తున్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దీనిని ఇంతటితో ఫుల్ స్టాప్ పెడితే చాలా బాగుంటుంది. సార్, ఇది చాలామంది అభిమానులు మెయిన్గా దీనికి ఇంత ఇష్యూ చేయడానికి కారణం అనేది ఒక 7 years బ్యాక్ వెళ్తే మనం నిహారిక గారికి సంబంధించిన ఒక మూవీ ఈవెంట్లో మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ గారికి ఏదో టాపిక్ వస్తే మాట్లాడను బ్రదర్, చెప్పను బ్రదర్ అనే ఒక మాట బన్నీ గారి నోటుకుండా రావడం వల్ల ఫ్యాన్స్ ఎక్కడో హట్ అయ్యారని అక్కడ నుంచి స్టార్ట్ అయిందని కొంతమంది మాట్లాడుతుంది. ఇది చాలా పాత సంగతి రామ్. ఇది ఏంటంటే మీకు ప్రతి సందర్భంలో ఇప్పుడు నాట్ ఓన్లీ బన్నీబాబు ఫంక్షన్లు మాత్రమే కాదు, మీకు చిరంజీవి గారు కొన్ని డయాసుల మీద ఉన్నా కూడా కింద నుంచి పవర్ స్టార్ అని అరిచి పవర్ స్టార్ గురించి మాట్లాడమని చెప్పి అరిచేటటువంటి వాళ్ళు తర్వాత కూడా ఇప్పుడు ఆయన అన్ని ఫంక్షన్స్కి ఆయన రావాలని లేదు. ఆ వచ్చిన వాడు ఖచ్చితంగా వాడు జెన్యూన్ ఫ్యాన్ అయ్యి ఉండాల్సిన పని లేదు. లేకపోతే అదే ఉన్మాదం అనే అభిమానం కాదు, ఉన్మాదం అనే పదం అందుకే నేను వాడాను అనమాట. ఇప్పుడు అక్కడ సమయం ఏంటి, సందర్భం ఏంటి, అక్కడ ఏం జరుగుతోంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. అందుకే కదా సార్ నాగబాబు గారు కూడా రియాక్ట్ అయ్యారు. మెగాస్టార్ గారి 60వ బర్త్డే ఘనంగా వేడుకలు చేసుకుంటున్నారు, ఫ్యాన్స్ చేసుకున్నాడు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొంతమంది అరుస్తుంటే నాగబాబు గారు ఆ రోజు రియాక్ట్ అయ్యారు. అంత రియాక్ట్ అయ్యడంలో అది జెన్యూన్ అయినప్పుడు బన్నీ గారు మాట్లాడిన దానిలో కూడా జెన్యూనిటీ ఉందని అనుకోవచ్చు. తప్పకుండా అనుకోవాలి, అనుకొని తీరాలి, అంగీకరించి తీరాలి. ఇప్పుడు అది ఉన్మాదం. అది మీరు ఆ ఉన్మాదంలో అక్కడ సందర్భం ఏంటి, అక్కడ ఏం జరుగుతోంది, ఎవరు మాట్లాడుతున్నారు, అది మీరు వినడానికి వచ్చారు. దాన్నే మీరు వినాలి, దాన్నే మీరు అంగీకరించాలి, దాన్నే మీరు అభినందించాలి. మీరు ఎంతసేపు మీరు మరొకటి ఆశించి వచ్చి లేకపోతే దాన్ని మాట్లాడకపోతే మేము అది మాట్లాడి తీరాలని మీరు పట్టుబడితే మీరు నిజమైనటువంటి అభిమానులు ఎట్లా అవుతారు? అది కమింగ్ టు ద పాయింట్ సార్, పుష్ప 2కే వద్దాం మళ్ళీ. సో నిజంగా బాయ్కాట్ చేసే అవకాశం ఉందని అంటారు. చూద్దాం ఏం జరుగుతుందో. చేస్తే ఒక గొప్ప సినిమా, అది నిజంగా గొప్ప సినిమాగా తెలుగు సినిమా చరిత్రలో కాదు భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఒక గొప్ప సినిమాగా నిలబడితే ఆ గొప్ప సినిమాని చూసేటటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మిస్ అయ్యారని అనుకోవాలి మనం, అంతే. సో చూసారు కదా, ప్రజెంట్ అయితే ఇది సోషల్ మీడియాలో ట్రెండ్గా నడుస్తోంది. సో దీని గురించి చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి చిల్లగడ్డ శ్రీకాంత్ కుమార్ గారికి మా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.